అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుండెపూడి శివ సుధీర్ శర్మ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. మీ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ఉండటాని కోసము ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు మీ అందరికీ సిద్ధించడాని కోసము మనము ఈ నవరాత్రులు అంటే ఈసారి మనకి 10 రాత్రులు 11వ రోజు విజయదశమి వచ్చింది కాబట్టి ఆ 10 రోజులు ఏ అమ్మవారిని అలంకరిస్తారు, ఏ అమ్మవారి రూపంలో కనిపిస్తారు, అలాగే పూజ ఎలా నిర్వహిస్తారు, పెట్టవలసినటువంటి నైవేద్యాల గురించి మీకు మన గురువు గారు చాలా చక్కగా వివరిస్తూ చూపిస్తూ తెలియచేస్తూ వచ్చారు. మిస్టేక్స్ లేకుండా చేసుకోండి. అలాగే ఈరోజు 11వ రోజు విజయదశమి రానే వచ్చింది. మరి ఈ విజయదశమి యొక్క విశిష్టత గురించి, అమ్మవారి పూజ ఎలా నిర్వహిస్తారు ఏంటి, అలాగే నైవేద్యం ఏంటి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, దసరా దీని గురించి వీక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహంతో మీ జీవితంలో ప్రతి ఒక్కరికి సంకల్ప సిద్ధి, సంకల్పంలో ప్రతి ఒక్కరికి విజయం చేకూరాలని, అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ విజయదశమి 11వ రోజు మనం అమ్మవారు నవరాత్రులు పూజలు చేసుకుంటాం. ఈసారి 11 రోజులు, 10వ రోజున విజయదశమి చేస్తాం. నవరాత్రులు అమ్మవారు యుద్ధం చేసింది, 10వ రోజున రాజరాజేశ్వరి అమ్మవారి అవతారం ఉంటుంది. ఈసారి 11వ రోజు విజయదశమి రోజు రాజరాజేశ్వరి అవతారం. రాజరాజేశ్వరి అంటే ఏంటి? యుద్ధం అంతా పరిపూర్ణమైపోయింది, రాజ్యాన్ని ఏలడానికి నేను సిద్ధంగా ఉన్నాను, శత్రువును సంహరించేశాను, నేను సిద్ధంగా ఉన్నాను. రాజరాజేశ్వరి. అందుకని రాజశ్యామల, రాజరాజేశ్వరి, మాతంగి ఇవన్నీ ఒకటే లక్షణాలు. రాజరాజేశ్వరి అమ్మవారికి పూజ చేస్తే ఏ రకమైనటువంటి విశేషమైనటువంటి మనకి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే, ఉన్నత ఉద్యోగం, ఉన్నత విద్య, జ్ఞానం, ఆకర్షణ, వశీకరణ, సమ్మోహన, ఇన్ని రకాల శక్తులు అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది. అలాగే విజయాన్ని చేకూరుస్తుంది. అందుకని ఇప్పుడు చూడండి, రాజకీయ నాయకులు ఎక్కువగా రాజశ్యామల యాగాలు చేస్తూ ఉంటారు. రాజా అంటే ఏంటి? కింగ్ కదా. శ్యామలం అంటే పచ్చదనం. అలాగే రాజరాజేశ్వరి, ఈశ్వరి అంటే పరిపాలించున్నదే అని అర్థం నాన్న. దేనంటే రాజరాజ్యాన్ని, ప్రపంచం మొత్తాన్ని పరిపాలించేటువంటిది ఎవరు అంటే రాజరాజేశ్వరి అమ్మవారు. శ్రీ మహారాజ్ని, సింహాసనేశ్వరి అంటుంటాం కదా. ఆ సింహాసనేశ్వరి రాజరాజేశ్వరి అమ్మవారు. సింహాసనం మీద కూర్చొని ఉంటుంది అమ్మవారు. ఇక్కడ 2 చెప్తాను. వెతుక్కోని సింహాసనం మీద కూర్చుంటే ఒక రకం, అలా కాదు, అమ్మవారు ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. అంతే కదా. సింహాసనం వెతుక్కోవటం వేరు, మనం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం అంటే అదే కదా అమ్మవారు అంటే. రాజరాజేశ్వరి అమ్మవారు అంటే అదే. రాయి మీద కూర్చున్నదా, కుర్చీ మీద కూర్చున్నారా, సింహాసనం మీద కూర్చున్నారా అంటే ఆవిడ ఎక్కడ కూర్చుంటే అక్కడే సింహాసనం. అంతే. సింహం ఎక్కడ కూర్చుంటే అక్కడ సింహాసనమే కదా. కాబట్టి రాజరాజేశ్వరి అమ్మవారికి పూజ చేయడం ద్వారా సకల ధన జన వశీకరణ, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అన్యోన్యం ఏదైనా లోపించినా రాజరాజేశ్వరి అమ్మవారి పూజ చేయడం ద్వారా అవగాహన లోపాలు తొలగిపోయి అన్యోన్య దాంపత్యం, సంతాన యోగం కలుగుతూ ఉంటుంది. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి పూజ విజయదశమి రోజున ఉదయం పూట మాత్రమే చేయాలి నాన్న. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. దేనికంటే మనకి హస్తా నక్షత్రంతో నవరాత్రులు ప్రారంభమవుతాయి. శ్రవణ నక్షత్రంతో చివరి రోజున వస్తుంది. శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడే అమ్మవారిని ఉద్వాసన చెప్పాలి. శ్రవణ నక్షత్రం వెళ్ళిన తర్వాత చెప్పకూడదు. కాబట్టి ఉదయం పూట వరకు మాత్రం ఉంటుంది. కాబట్టి ఉదయం పూటనే కలశ ఉద్వాసన పూజ చేసుకున్న తర్వాత కలశ ఉద్వాసన చెప్పాలి. మరి అమ్మవారికి నివేదనలు ఏం పెట్టాలి అంటే, పండగ రోజున మనం ఇంట్లో ఏం చేసుకుంటాం అన్ని నివేదన పెట్టవచ్చు. ఆనియన్స్ ఇట్లాంటివి కాకుండా వీటిలో కూడా మళ్ళీ డౌట్లు వస్తాయి. 3 పెట్టాలా, 5 పెట్టాలా, 9 పెట్టాలా, అసలు మనం ఒకటే పెట్టచ్చు, అసలు ఒకటి అనేది ఈ నెంబర్ కదా, రకరకాల డౌట్లు వస్తాయి. ఈ రోజులో చేస్తున్న పెళ్లిళ్ళు కాదు నాన్న, 108 రకాల ఫంక్షన్లు పెట్టడానికి, ఫంక్షన్లు బఫెట్లు పెట్టడానికి అది కాదు. మన ఇంట్లో అమ్మవారు మనకి ఏది శక్తినిస్తుందో మనం వండుకొని తినడానికి అదే కదా నివేదన పెట్టేది. మనం అన్నం వండుకొని తింటే అన్నం అవుతుంది నాన్న. అమ్మవారి ముందు పెడితే ప్రసాదం అవుతుంది, నైవేద్యం పెడితే ప్రసాదం అవుతుంది. అవునా? కాబట్టి ఏది వండుకోగలిగితే అది, ఏ పిండి వంటలని ఏవైనా సరే దాంట్లో ఆనియన్స్ ఇట్లాంటివి లేకుండా దేవతకు వండేటువంటి వాటిలో మిగిలినవన్నీ కూడా చక్కగా వండుకొని అమ్మవారికి నివేదన పెట్టి చక్కగా భోజనం చేయవచ్చు. అలాగే ఆ రోజు మధ్యాహ్న సమయంలోనే భోజనం చేయాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఛాయానక్తం అంటారు దాన్ని.
ఛాయ అంటే ఏంటి? సూర్యుడు. ఛాయ అనర్థం. సూర్యుడు ఉన్నప్పుడే భోజనం చేయాలి, సాయంకాలం వరకు ఉండకూడదు. ఇక్కడ దీంట్లో విశేషం ఏంటంటే పండగ రోజు కాబట్టి పండగ రోజు ఉపవాసం ఉండొద్దు, తినండి రా అని చెప్పడం. ఆత్మారాముడికి కూడా ఖాళీగా ఉంచకూడదని. అలాగే విజయదశమి, మరి సాయంకాల పూట ఏం చేయాలి? ప్రతి దేవాలయంలో శమీ పూజ జరుగుతుంది. అసలు విజయదశమికి దసరాకి సంబంధం ఏంటి? నవరాత్రులకి అంటే ఏం సంబంధం లేదు. ఓ మాట చెప్పాలంటే నాన్న, విజయదశమి ఎవరికి విజయదశమి? పాండవులకి విజయదశమి. విజయం ఆశ్వీజ శుద్ధ దశమి రోజున పాండవులకి జయం కలిగింది కాబట్టి విజయదశమి, విజయం జరిగింది కాబట్టి. మరి ఆ రోజున శమీ పూజ ఎందుకు చెయ్యాలి అంటే జమ్మి చెట్టు అంటారు దాన్ని తెలుగులో. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళారు. అరణ్యవాసం, అజ్ఞాతవాసం 12 ఏళ్ళు. ఈ అజ్ఞాతవాసంలో పొరపాటున వాళ్ళు అని చెప్పి బయటపడితే మరలా అరణ్యవాసం 12 ఏళ్ళు చేయాల్సి వస్తుంది. అప్పుడు రాజ్యాధికారం మొత్తం పూర్తిగా వెళ్ళిపోతుంది కదా. అందుకని చెప్పి అజ్ఞాతవాసం చేసేటప్పుడు వీళ్ళ చేతిలో ఉండేటువంటి ఆయుధాన్ని బట్టి వీళ్ళెవరో చెప్పొచ్చు. గద ఉంటే భీముడు చెప్పొచ్చు, బాణం ఉంటే అర్జునుడు అని చెప్పొచ్చు కదా. వీళ్ళ ఆయుధాలు ఇవన్నీ కూడాను, విల్లంబులన్నీ కూడా ఒక గుడ్డలో చుట్టేసి ఒక మూటగా కట్టి జమ్మి చెట్టు మీద పెట్టారు. ఇప్పుడు మీరు నాకు రక్షణ కల్పిస్తే కృతజ్ఞతగా నేను మీకు పూజ చేస్తానా? లేదు. అమ్మవారికి అదేగా మనం చేస్తోంది కదా, అమ్మకి చేస్తుంది అదే కదా. కాబట్టి జమ్మి చెట్టు మీద పెట్టినటువంటి ఆయుధాలు ఎవరికి చూసినా నానా రకాలుగా కనపడితే తప్పితే అసలైన ఆయుధాల రూపంలో కనపడవు. అది కనపడేది ఎవరికి అంటే కేవలం ఈ పాండవులకి మాత్రమే. అందుకనే యుద్ధం మధ్యలో బృహన్నల వేషంలో ఉన్నటువంటి అర్జునుడు ఉత్తర కుమారుడిని పైకి ఎక్కిస్తాడు చెట్టు మీదకి. ఎక్కువ ఆయుధాలు తీయంటే అక్కడ ఆయుధాలు ఏమున్నాయి? నా 100 పాములు కప్పలు కనపడుతున్నాయని చెప్తాడు ఆయన. ఈయన పైకెక్కి అవి బడి తీసిన తర్వాత గాంధీవం పట్టుకుంటే అప్పుడు అడుగుతాడు, ఈ గాంధీవం అర్జునుడిది, ఈ గాంధీవం పట్టుకునేటువంటి ధైర్యం ఆ స్తోమత అర్జునుడికి తప్పితే లేదు, నువ్వు అర్జునుడు కదా అంటే అప్పుడు చెప్తాడు అర్జునుడు, అవును నేను అర్జునుడినే, మీ దగ్గర సలహాదారుగా ఉన్న భట్టు గారు మా అన్నగారు, నకర సహదేవులేమో మీ పశువుల కాపరిగా చేస్తున్నారు, మీ వంట చేసేటువంటి ఆయన వంట పాకం చేసేటువంటి ఆయన భీముడు, మేము 5గురం పాండవులు అని చెప్పి అప్పుడు అసలైన రూపాల్లోకి వస్తారు. అంత గొప్ప ఇది ఉంది కాబట్టి జమ్మి చెట్టుకు సాయంత్రం పూట పూజ చేయటం అనేటువంటిది జరుగుతుంది. దాని మీద పెట్టినందుకు విజయం చేకూరింది కాబట్టి వీళ్ళకి జమ్మి చెట్టుకు పూజ చేయటం. దాంట్లో కూడా ఒక శ్లోకం ఉంటుంది నాన్న, శమయతే పాపం శమి శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శని అనేటువంటి శ్లోకం ఉంటుంది. శమయతే పాపం, శమీ వృక్షం ఏం చేస్తుంది? శమయతే పాపం, పాపాన్ని నాశనం చేస్తుంది. శమీ శత్రు వినాశని, శత్రువును వినాశనం చేస్తుంది. అర్జునస్య ధనుర్ధారి, అర్జునుడి ధనస్సును మోసింది. రామస్య ప్రియదర్శిని, రాముడు కూడా రావణుడి మీద యుద్ధానికి పోయేటప్పుడు ముందుగా జమ్మి చెట్టుకు పూజ చేశాట శమీ వృక్షం. కాబట్టి విజయం చేకూరింది కాబట్టి రాముడు కూడా దాన్ని దర్శించాడు కాబట్టి రామస్య ప్రియదర్శిని. ఈ శ్లోకాన్ని చదువుకొని శమీ పూజ చేసినటువంటి ఆ శమీ పత్రాన్ని ఇంటికి తెచ్చుకుంటే విజయం చేకూరుతుంది అంటారు. అంతేగాని ఇప్పుడు గుళ్ళల్లో చాలా మంది చోట్ల చూస్తూ ఉంటాం, మేకలు పడితే ఎట్లా ఉంటుంది నాన్న మనకి మామూలుగా చెట్టు మొత్తం లాగేస్తుంది, 2-3 ఆకులు మిగులుతాయి. మనుషులు పడితే జమ్మి చెట్టు మీద ఆకు కూడా మిగలు. నిజం నాన్న, అట్లా మొత్తం పీకి పడేస్తుంటారు. అరే పూజ పూర్తయింది, రెడీ 1 2 3 అనగానే మొత్తం చెట్టు మొత్తం పైకి లేపేస్తారు. ఆ కొమ్మను తీసుకొచ్చి చేస్తామన్నా, ఆ కొమ్మ మొత్తం పీకేసుకుంటారు. అలా పీక్కోవడం వల్ల లాక్కోవడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఎవరైతే పూజ చేస్తారో ఆ బ్రాహ్మణుడి చేత ఈ శ్లోకం చెప్పించుకొని ఇప్పుడు ఆ జమ్మి చెట్టుకి శ్లోకం చెప్పడం ద్వారా కొన్ని రకాలైనటువంటి శక్తి వస్తుంది కాబట్టి అప్పుడు ఆ బ్రాహ్మణ ద్వారా శమీ పత్రం తీసుకుంటే పుణ్యం వస్తుంది, లాభం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. కానీ పట్టుకొని లాక్కొని ఇంటికి తీసుకెళ్తాం వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు. ఇది గమనించండి. శమీ పూజలో పాల్గొనండి, సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోండి. మరి ఒక్కసారి గుండెపూడి శివ సుధీర్ శర్మ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ మరలా విజయదశమి శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహంతో ఈ విజయదశమితో ప్రతి ఒక్కరి జీవితంలో అన్ని కార్యాలలో విజయం చేకూరాలని, అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మీ శివ సుధీర్ శర్మ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.